సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ఉపదేశమును అంగీకరించువాడు ఎలా ఉంటాడో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ఉపదేశమును అంగీకరించువారు ఎలా ఉంటారు, అంగీకరించని వారు ఎలా ఉంటారో, అంగీకరించేవారు ఎలాగా ఉంటారో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవగలవారు చదివి వినిపించండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. చాలండి. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. ఏమని తెలియచేస్తూ ఉన్నారంటే, ఉపదేశమును అంగీకరించువారు ఎలాగా ఉంటారంట అండి? సురక్షితముగా ఉంటారంట, నెమ్మది కలిగి ఉంటారంట, కీడు వచ్చుచున్న భయము లేకుండా ధైర్యముగా నెమ్మదిగా శాంతితో నివసిస్తారు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు అలా ఉంటారు అంటే, దేవుని యొక్క వాక్యమును విని వాక్య ప్రకారముగా జీవించేవారు, దేవుని యొక్క వాక్యముని విని వాక్యానుసారంగా బ్రతుకువారు ఎలా ఉంటారు అంటే సురక్షితముగా ఉంటారంట. ఎన్ని ఆపదలు వచ్చినా కూడా వారి దరిదాపుల్లోనికి రావంట. నిజంగా నా మాటలు కాదండి, దేవుని యొక్క వాక్యాన్ని నేను తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించు వారందరూ కూడా ఎలా ఉంటారంట? సురక్షితముగా క్షేమముగా నివసించేవారిగా ఉంటారంట. నిజంగా చాలామంది జీవితాల్లో క్షేమము లేదండి, చాలామంది జీవితాల్లో నెమ్మది లేదండి, చాలామంది జీవితాల్లో శాంతి లేదండి, చాలామంది జీవితాలలో కుటుంబాలలో సురక్షితము అనేది లేక సతమతమైపోతూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుని వాక్యము మన హృదయాలలో లేదు గనక. అందుకోసమే దేవుని పిల్లలమైన మనమందరము కూడా దేవుని వాక్యమును అంగీకరించే వారముగా ఉండాలి. ఇంతకాలము నీవు దేవుని వాక్యమును అంగీకరించలేకపోయావేమో, ఇంతకాలము దేవుని వాక్య ప్రకారముగా నీ బ్రతుకును మార్చుకోలేకపోయావేమో, ఇంతకాలము దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు ఇష్టపడలేకపోయావేమో. ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఓ ప్రియ దేవుని బిడ, నీవు నేను మనమందరము కూడా మన జీవితము ఎలాంటిది అంటే నీటి మీద బుడగ లాంటిదండి. ఈ బుడగ ఎప్పుడు సమసిపోతుందో కూడా తెలియదండి. తెలుస్తుందా? మన బ్రతుకులు గడ్డి మీద పువ్వు లాంటివండి. ఇది ఎప్పుడు రాలిపోతుందో కూడా తెలియదండి. ఈ పువ్వు లాంటి జీవితాన్ని మనము దేవుని వాక్యమును అంగీకరించే వారిగా ఉండాలి. అందుకోసమే భక్తులు చాలా చక్కగా పాట పాడతారు. ఏం పాట పాడతాడండి? పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, పూస్తున్నది ఉదయాన
రాబోతున్నది త్వరలోనే, పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. మనిషి కూడా ఎంతో అందముగా ఉంటాడండి, ఎంతో సువాసన గల వ్యక్తిగా ఉంటాడండి. కానీ ఇది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, ఎప్పుడు సమసిపోతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో కూడా తెలియదండి. కానీ ఈ పువ్వు లాంటి జీవితంలో ఏమనుకుంటాం, అది నాది, ఇది నాది, ఇది నాది అని పోట్లాడుతూనే ఉంటామండి, బ్రతుకుతూనే ఉంటాం. మనిషికి ఆశ ఉండడము మంచిదే, కానీ మోసము చేసే ఆశ ఉండకూడదండి. నిజంగా అందుకోసమే దేవుని వాక్యము లేనటువంటి వారే మోసపు బ్రతుకులతో జీవించేవారిగా ఉంటారు. దేవుని వాక్యము హృదయాల్లో లేనటువంటి వారే ప్రతి ఒక్కరిని కూడా మోసము చేసేవారిగా ఉంటారండి. నిజంగా పైకేమో నటన జీవితం, నేను భక్తిపరుడును, నేను విశ్వాసిని, నేను విశ్వాసురాలిని, కానీ ఎక్కడండి జీవితం అంతా కూడా నటనతో కూడిన ఈ నటన లోకంలో మనము జీవిస్తూ ఉన్నామండి. ఈ జీవితము శాశ్వతము కాదండి, ఈ బ్రతుకు కూడా శాశ్వతము కాదు, ఈ లోకము కూడా శాశ్వతము కాదండి. ఈ లోకము అశాశ్వతమైనది, కానీ ఈ లోకంలో ఉన్న వాటి కొరకే ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ పరలోకము చేరుకోవాలంటే, ఆ దేవుని రాజ్యములో నీవు ఉండాలంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడే నా బ్రతుకులకు సురక్షితము అంటూ ఉంటుంది. అప్పుడే కీడు వస్తుందన్న భయము లేకుండా ఎలా ఉంటామంట, నెమ్మది కలిగి ఉంటామంట. అందుకోసమే కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు ఎలా ఉంటారు అంటే సురక్షితముగా నివసించేవారిగా ఉంటారు మొట్టమొదటిగా. రెండోదిగా భయము లేకుండా ఉంటారంట. ఎందుకంటే దేవుడే వాక్యమైనాడు, ఆ వాక్యము నీ హృదయంలో ఉంది గనక, నీలో దేవుడు ఉన్నాడు గనక నీవు భయము లేకుండా ధైర్యంగా ఉంటావు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నాను. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ఉపదేశమును అంగీకరించువారు ఎలా ఉంటారు అంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదువుకుందామండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును. చాలమ్మ. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండోదిగా క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము దేవుని ఉపదేశమును అంగీకరిస్తే ఎలా ఉంటాము అంటే మొట్టమొదటిగా ఎలా ఉంటామంట అండి, దీర్ఘాయువును పొందుకుంటామంట. నిజంగా మనలో దీర్ఘాయువు ఉందా అండి? తెలియదండి. ఎందుకు? మనకే అపోహాలు, అనుమానాలు, ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు అంటూ ఉంటాం కదా. కానీ దేవుని వాక్యమును అందుకోసమే అక్కడ నా కుమార్తె, మనం ఆడ నా కుమారుడా అని దేవుని వాక్యము రాయబడి ఉంది. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. ఈనాడు దేవుడు నాతో కూడా మనందరితో కూడా హెచ్చరిస్తున్నారు. నా కుమార్తె, నా ఉపదేశములను మరువకుము అంటూ ఉన్నారు. నిజంగా చాలామంది స్త్రీలు దేవుని యొక్క ఉపదేశమును మరిచి ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ మనుషుల యొక్క ఆజ్ఞకు లోబడిపోయేవారిగా ఉంటున్నారు, మనుషుల యొక్క మాటలను వినేవారిగా ఉంటున్నారు, మనుషుల యొక్క ఉపదేశములను అంగీకరించేవారిగా ఉంటారు. ఆ జీవితము అశాశ్వతమైనది అనేది జ్ఞాపకము చేసుకునేవారిగా ఉండాలి. అందుకోసమే అక్కడ నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఏం గైకొనాలంటండి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎలా? హృదయపూర్వకంగా. ఆజ్ఞలు ఉన్నాయండి మనకు? ఉన్నాయా? నేర్చుకున్నారా అమ్మా? నేను నేర్చుకోమన్నా. ఎన్ని మాటలు ఉన్నాయండి? సిలువలో ఎన్ని మాటలు పలికినారు?
నేను ఆజ్ఞలను చూడు చూడు చూడు, ఎన్ని మాటలు ఉన్నాయి? 7 మాటలు ఉన్నాయి. వస్తాయా 7 మాటలు? మేము సందేశం ఇవ్వడం అనడం లేదు, 7 మాటలు అన్నా తెలుసా అంటున్నాను. తెలుసా? సరే చెప్పరు ఒకసారి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. ఇంకా అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నామండి? శ్రమ దినాల్లో ఉన్నాం, తపస్కాలంలో ఉన్నాం కదా. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించే దినాలలో మనం ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన జీవితాలను ఆత్మీయతలో ఫలించుకునే దినాలలో మనం ఉన్నాం. కానీ చాలామంది జీవితాల్లో ఆత్మీయత అనేది లేదండి. ఆత్మీయత ఎప్పుడు వస్తుందో చెప్పుదా? దేవుని వాక్యము నీ నోట నుండి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నట్లు లెక్క అండి. సరే, ఇంకా 4వ మాట. నా దేవా. 5వ మాట దప్పికొన. 6వ మాట 7వ మాట నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచ్చిన. నిజంగా 7 మాటలు కూడా మనం సంపూర్ణంగా చెప్పలేకపోతున్నాం. ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? నేను నేర్చుకోరమ్మన్నాను కదా, అక్కడ చూడొద్దు. ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు చెప్పారే అట, ఒక్కసారి నాకు కొన్ని మాటలైనా చెప్పండి. అవి ఆడున్నేటివి చెప్పమనిలే, నేను షార్ట్కట్లో చెప్పమంటున్నా. 1, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొక దేవుడు అంటే విగ్రహారాధన అనేది నీవు చేయకూడదు. 2, విగ్రహారాధన చేయకూడదు. ఇక్కడ వచ్చేసింది. 3, వ్యర్థముగా ఆచరింపకూడదు. ఎవరి నామమును? దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని లేఖనంలో. 4, పరిశుద్ధ దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. 6, సన్మానిస్తున్నారా? సన్మానించడం లేదా? వాళ్ళ మాటను కూడా చెవిన పెట్టడం లేదండి. అవును, నా తల్లి నా కోసం ఎందుకు చెప్తుందా అనేది కూడా ఆలోచన చేయడం. తల్లిదండ్రులను ప్రేమించలేని స్థితి, తల్లిదండ్రుల మాటలను గౌరవించలేని స్థితి, తల్లులను చక్కగా చూసుకోలేని స్థితి ఎంత దౌర్భాగ్యమైన జీవితమో ఒకసారి ఇంకా నరహత్య చేయకూడదు. ఇంకా దొంగిలింపకూడదు, వ్యభిచరింపకూడదు, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశింపకూడదు. ఇంకా లాస్ట్గా నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. మనమేం చేస్తున్నాం? అన్నిటికీ విరోధంగానే జీవిస్తున్నాం, అన్నిటికీ ఆపోజిట్గానే ఉంటున్నాం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే ఎవరినైతే హృదయంలో ఎక్కువగా పెట్టుకుంటావో దాన్ని ఆచరించినట్లే కదా. పరిశుద్ధ దినం, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమంటే పరిశుద్ధత లేకుండానే ఆచరిస్తేవా? పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు నిజంగా. సరే, ఆత్మఫలములు ఎన్నండి? ఎన్ని అన్నా నేను అన్నీ అడగడతలేను. మొట్టమొదటిగా నాకు సంఖ్య రావాలి. 9 ఉన్నాయా?
ఏంటబ్బా మాకు అన్ని ప్రశ్నలే వేస్తుంది ఈరోజు అనుకుంటారు. నేను కానీ ముగించేస్తాను. ఎందుకంటే మనము దేవుడు ఒక దినాన లెక్క అడుగుతాడండి. ఆజ్ఞలన్నా వస్తాయా? 7 మాటలన్నా వస్తాయా? ఆత్మఫలాలన్నా వస్తాయా? ధన్యతలన్నా వస్తాయా అనేది ఒక్కసారి అడిగినప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతా రాదు, కానీ ఇవైనా అన్నా వస్తాయి అన్నప్పుడు సమాధానం లేని స్థితి. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేమండి. సరే, ధన్యతలు అంటే అక్కడ చూడొద్దు, ఇక్కడ చూడు. మొట్టమొదటిగా ఆత్మఫలములు ఎన్ని చేయమేరమ్మ గారు? 8 చెప్పు సుజాతమ్మా. మీకు వచ్చేంత వరకు ఖచ్చితంగా నేను అడుగుతూనే ఉంటానండి. ఎన్ని ఆత్మఫలములు? గలతీ 5:22 ఒకసారి తీసుకుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అమ్మా, ఇప్పుడు నేను చెప్పడం లేదు. కానీ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం. ఇవి ఆత్మఫలాలండి. నిజంగా మనం ఆత్మఫలాలను కూడా కలిగి జీవించాలి. ధన్యతలు ఎన్ని ఉన్నాయండి? 10. ఒకసారి చెప్పండి. మత్తయి సువార్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు చదివించుకోండి. 5వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉంటాయి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ధన్యతలు చాలా చక్కగా రాయబడి. ఇవి మాత్రం మళ్ళీ నేను వచ్చే వారం కూడా మీకు వచ్చేంత వరకు మళ్ళీ అడుగుతుందని రాకుండా ఉండొద్దండి. ఖచ్చితంగా రండి, సరేనా? సరే, దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించువారు ఎలా ఉంటారు అంటే, మొట్టమొదటిగా సురక్షితంగా ఉంటారు, భయము లేకుండా నెమ్మదిగా జీవిస్తారు. ఎవరు అంటే దేవుని వాక్యమును వినువారు, దేవుని వాక్యమును హృదయములో భద్రపరుచుకున్నవారు. ఎలా ఉంటారు? సురక్షితముగా ఉంటారు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా. రెండోదిగా, దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించువారు ఎలా ఉంటారు అంటే, మరి 3వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం కదా, సుఖజీవముతో గడుపుతారంట. ఎలా ఉంటారు? దీర్ఘాయువు పొందుకొని సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలగచేయును. గడుస్తున్న సంవత్సరాల్లో మనకేం కలుగుతుందంట? శాంతి అనేది కలుగుతుందంట. నిజంగా మన జీవితాల్లో శాంతి లేదంటే దేవుని వాక్యము మన హృదయాల్లో లేదు. మనం దీర్ఘాయువు పొందుకోవడం లేదంటే దేవుని వాక్యము మన హృదయాల్లో లేదు. చాలామంది అనుకుంటారు, అయ్యో ఇంకా ముసలిళ్ళైనా వీళ్ళకి రాదే అనుకుంటుంటారు కదా. దేవుని వాక్యము వారిలో ఉందండి. చాలామంది మరి భార్యలు కూడా అనుకుంటుంటారు, భర్తలు కూడా అనుకుంటారు. ఒకసారి ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యమును ఉన్నవారు మానవులు ఏమి చేసినా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. దేవుని వాక్యము ఉన్నవారు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతి నీకు కలగచేయును. దీర్ఘాయువు కలగచేస్తాడంట, సుఖజీవనమును దేవుడు కలగచేస్తాడంట. అంత మాత్రమే కాకుండా శాంతిని కూడా నీకు నాకు కలగచేస్తాడు. ఎప్పుడు కలగచేస్తాడంటే దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించినప్పుడు వీటన్నిటినీ మనము పొందుకుంటాము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామమున తెలియజేస్తున్నాను. మరి 3వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకొని ముగించేసుకుందామండి. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొనిన ఎడల, నిన్ను కనుపాపవలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. చాలమ్మా. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ వచనం నుంచి, నా కుమారుడా నా మాటలను మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశములను కాపాడిన ఎడల. మన కనుపాప వలె దేవుని ఉపదేశములను కాపాడిన ఎడల మనం ఎలా ఉంటామంటండి? ఎలా ఉంటాము? అక్కడ కాదండి వాక్యం చెప్పేది, నా వైపు. ఎలా ఉంటామంట? బ్రతుకుతామంటండి.
అందుకోసమే ఎప్పుడూ దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞలను మరి మనసును ఉంచుకొనిన ఎడల నేను ఎలా ఉంచుతానంట, నీ కనుపాప వలె నా ఉపదేశములను దాచుకుంటే అప్పుడు నువ్వు బ్రతుకుతావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నా. అందుకోసమే కీర్తనాకారుడు ప్రతి దినము దేవుణ్ణి ధ్యానిస్తూనే ఉన్నాడండి. ప్రతి దినము దేవుణ్ణి కీర్తిస్తూనే ఉన్నాడు. చివరిగా జ్ఞాపకం చేసుకుందాం. 119వ సంకీర్తన 69వ వచనము 78వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 119 కీర్తనలు 119వ సంకీర్తన 69 78వ వచనం. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. చాలండి. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా దేవుని యొక్క ఉపదేశములను అనుసరించిన వాడుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఉపదేశములను అంగీకరించిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ఉపదేశములను హృదయంలో భద్రపరుచుకునేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకోసం ఇక్కడ అంటున్నారు, గర్విష్ఠుల నా మీద అబద్ధములు కల్పించదురు. నిజంగా మనం పడినటువంటి వారు మన మీద ఏం కల్పిస్తారండి? అబద్ధం చెప్తారు, లేనిపోనివి మాటలు చెప్తూనే ఉంటారండి. కానీ వారు ఎన్ని చెప్పినా కూడా నీ హృదయంలో ఏముంది? దేవుని యొక్క ఉపదేశం ఉంది, దేవుని మాటలు నువ్వు వింటూ ఉన్నావు. అవి నిన్ను ఏం చేస్తాయంటే అక్కడ చాలా చక్కగా, గర్విష్ఠులు నా మీద అబద్ధమును కల్పించుదురు, అయితే నా పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించుదును అంటూ ఉన్నాడు. పూర్ణ హృదయంతో వారు ఎన్ని నాకు కల్పించినా కూడా నా పూర్ణ హృదయంతో నేను నీ యొక్క ఉపదేశములను అనుసరిస్తూ ఉన్నాను కనుక అవి నా మీదికి రావు అని చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నట్లు మనం చూసాం. అక్కడ 78వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గల వారును నీ శాసనములను తెలుసుకొని వారును నా పక్షమున నుందురుగాక. చాలమ్మా, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ఉపదేశములను ధ్యానించు. అందుకోసమే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఏమంటూ ఉన్నాడంటే, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినందుకు వారే సిగ్గుపడిపోతారు అంటున్నారు. నా మీద ఎన్ని అబద్ధాలు ఆడినా పర్వాలేదు, గర్విష్ఠులు నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, వారికి వారే సిగ్గుపడిపోతారంట. నిజంగా వారిని మనల్ని తిట్టారని మనం తిట్టాల్సినటువంటి అవసరత లేదండి. మన మౌనమే వారి మాటలు వారికే శాపంగా మారుతాయి అనేది జ్ఞాపకం చేసుకో. చాలామంది మాటకు మాట మాట్లాడేవారు ఉంటారా? ఉన్నామండి, ఖచ్చితంగా ఉన్నామండి. అది ఎవరమైనా సరే ఒక మాట అంటే తగ్గిపోరు, నువ్వెంత అంటే నేనెంత. కానీ నువ్వు మాటకు మాట మాట్లాడినంత అవి నీకే తగులుతాయి. దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పలేవు. కానీ నువ్వు మౌనంగా ఉన్నావనుకో, దేవుడే నీ పక్షానుండి ఆ మాటలల్లా తిరిగి వారు అన్నవారికే పోతాయండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఎవరో ఏమో అన్నారని, ఎవరో ఏమో చేశారని చాలామంది వాక్యము హృదయంలో ఉంచుకోకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితం నోరు పరేసుకుంటూ ఉంటారండి. ఎలా అంటే అజ్ఞానుల వలె, మూర్ఖుల వలె. అందుకోసమే జ్ఞానవంతురాలైతే కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది, అజ్ఞానవంతురాలైతే 3 రాళ్ళైతే ఏం చేస్తుందండి? ఊడబెరుక్కుంటుంది తన చేతులు. అయితే 3 రాళ్ళమైన మనం ఏం చేస్తున్నాం? ఎదుటికి ఎదుటి మాట మాట్లాడుతున్నాం, ఎదురిస్తూనే ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, నువ్వు 3 రాళ్ళు కాదండి, నువ్వు జ్ఞానం కలిగినటువంటి స్త్రీవండి. మన దేవుడు జ్ఞానవంతుడు గనక ఆయన పిల్లలమైన మనము కూడా జ్ఞానము కలిగి జీవించేవారిగా ఉండాలి. అందుకోసమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 87వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి.
119:87. 87 119:87. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశమును నేను విడవకయున్నాను. నీవు నియమించిన శాస్త్రమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. చాలామంది నాశనం చేయాలని చూస్తుంటారండి. కుటుంబాల్లో అయినా సరే, పెద్దవారైనా సరే ఏం చేస్తారు? వాడు బాగున్నాలే, వీడు బాగున్నాలే, వీడట్లలే, ఆమె అట్లలే, వీళ్ళు అట్లలే అనుకుంటారు. ఎవరి కష్టార్జితము వాళ్ళది. నువ్వు చేసుకున్న పని నీకు వస్తుంది, నేను చేసుకున్న పని. అజ్ఞానంతో ఏం చేస్తున్నామంటే ఎలా పడితే అలా మాట్లాడుతున్నా, సరైనటువంటి న్యాయాన్ని చేకూర్చలేని వారిగా ఉంటున్నారండి. నిజంగా ఒక పెద్ద బాధ్యతగా నీ బాధ్యత ఏంటి? సరైన న్యాయమును చేకూర్చాలి. ఎవరు చేసుకున్న కష్టము వారిది, నీ కష్టఫలము నీది, నా కష్టఫలము నాది కదా. వాళ్ళు చేసి నీకేం పెట్టరు, నువ్వు చేసి వాళ్ళకేమీ పెట్టవు, ఎవరిది వారే. అందుకోసం ఇక్కడ ఏమంటున్నారంటే, ఒకసారి భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశం నేను విడవక ఉన్నాను. దేవుని యొక్క ఉపదేశములు విడవకున్నప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు, ఎంతగానో దీవించేవాడుగా ఉంటున్నారు. ఎవరు ఎన్ని శాపములు పెట్టినా కూడా ఆ శాపములు నీ మీదికి రావు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ఉపదేశములను విడవలేదు, మరవలేదు, నిత్యము అనుసరించి జీవించే కుమార్తెగా ఉన్నావు గనక, కుమారుడిగా ఉన్నావు గనక అవి నీ మీదికి వచ్చినను. అక్కడ మనం భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. దావీదు గారు అంటున్నారు, నేను భూమి మీద ఉండకుండా వాళ్ళు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు, అయితే కొంచెం తప్పించాడంట. ఏదంటే ఆ కొంచెము దేవుని వాక్యము హృదయంలో ఉంది కనుక ఆ వాక్యమును బట్టి నాశనం చేయకుండా బ్రతికి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాము. అయితే నీ ఉపదేశమును నేను విడవకైనాను, నీవు నియమించిన శాస్త్రము నేను అనుసరించినట్లు నీ కృపచేతనే నన్ను బ్రతికింపుము. ప్రభువా, నీ కృపచేతనే నన్ను బ్రతికింపయ్యా. నేను నీ వాక్యమును విడువనయ్యా, నీ వాక్యమును నేను మరవనయ్యా, నీ ఆజ్ఞలను నేను మరవకుండా జీవించదను. నా హృదయపూర్వకంగా నేను నిన్ను ధ్యానించుటకు నాకు నేర్పు ప్రభువా. నీ శాసనములను అనుసరించినప్పుడు నువ్వు నన్ను సంపూర్ణంగా బ్రతికించే దేవుడు గనక నేను బ్రతికి ఉన్నాను అంటే కేవలము నీ కృప ద్వారానే దేవా అని దేవుణ్ణి వేడుకునే వారిగా ఉండాలి. నిజంగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఎలా ఉంటున్నామో, అజ్ఞానుల వలె ఉంటున్నామో, మూడు రాళ్ళ వలె ఉంటున్నామో ఒక్కసారి మనల్ని ఆత్మ పరిశీలన చేసుకో. మౌనము కూడా అంత మంచిది కాదండి, మౌనము అంత మంచిది కాదు, గయాలితనము కూడా అంత మంచిది కాదండి. అందుకోసమే ఎలా ఉండాలంటే సూటిగా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి. యథార్థవాది లోక విరోధి అంటుంటారు. లోకానికి విరోధి అయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యథార్థవాది ఎవరికి ఇష్టం ఉండరండి. ఇష్టం ఉంటారా? అస్సలు ఇష్టం ఉండరండి. సూటిగా మాట్లాడేది ఎప్పుడూ కూడా ఇష్టపడదు. సూటిగా మాట్లాడారనుకో ఏమంటారు? కొద్దిగా కూడా భయం లేదబ్బా. సూటిగా కొట్టారు అనుకో, వాడు చక్కగా జీవించడానికి కొట్టాడని ఆలోచించాము. ఎందుకు కొట్టావు, ఎందుకు చేసావు అంటూ ఉంటాం. ఒక దెబ్బ బెత్తముతో వేసినప్పుడే ఎవరైనా కూడా బాగుపడ. నిన్ను సూటిగా ఖండించేవారు నీ బ్రతుకు తెరువును కోరుతారండి. మౌనంగా ఉన్నవాడు నీ బ్రతుకు తెరువును కోరరండి. నిజంగా ఖండించే వాటికి మనం అనుసరించి జీవించేవారి దేవుని వాక్యము మనం ప్రతి దినము కూడా ఖండిస్తూనే ఉంది, సూటిగా మనతో మాట్లాడుతూనే ఉంది. మన బ్రతుకు తెరువును కోసము, మన జీవితాలను చక్కబెట్టుకోవడం కోసం, మన కుటుంబాలను చక్కబెట్టుకోవడం కోసం, రాకడకు సిద్ధపడడం కోసము, ఆ నిత్యము స్తుతింపబడే గుంపులో ఉండటం కోసము సూటిగా ప్రతి దినము దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ నీలో ఎలాంటి మార్పు అంటూ లేదండి. ఉందా? లేనే లేదు. మారాలి. మారిన బ్రతుకు దేవునికి ఇవ్వాలి. భక్తులు పాట పాడతారు. ఏం పాట అండి?
మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. జీవితమంతా ఒక్కసారి పరీక్ష చెయ్యాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ కడిగి వేసుకోవాలంట, తొలగించుకోవాలంట. జీవితాన్ని ఒక్కసారి పరీక్ష చేసుకోవాలంట. ప్రభువా, నా గతి ఏంటి, నా స్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను, నీ వాక్యాన్ని అనుసరిస్తున్నానా, నీ ఉపదేశాన్ని అనుసరిస్తున్నానా, నా జీవితాన్ని నేను ఆత్మ పరిశీలన చేసుకొట్టుకు నాకు నేర్పు ప్రభువా అడుగుతున్నారండి. మారిన హృదయం నీకు సమర్పించడానికి నాకు ఇవ్వు ప్రభువా. ఈ బ్రతుకు అశాశ్వతమైనదయ్యా, ఈ లోకం అశాశ్వతమైనదయ్యా, ఈ లోకంలో ఏది వెంటరాదయ్యా. నా జీవితము, నా స్థితి, నేను వృద్ధాపదశలోనికి వెళ్ళిపోతున్నాను, నేను నడిప్రాయంలో ఉంటున్నాను, నా బాల్యకాలంలో ఉంటున్నాను. నా స్థితి ఏంటో ఒక్కసారి నేను ఆత్మ పరిశీలన చేసుకొని నాలో నీకు అయాస్కరమైన జీవితం ఏదైనా ఉందంటే దాన్ని తీసివేసుకోటకు నాకు నేర్పు ప్రభువా. ఈ శ్రమ దినాల్లో అడగడం లేదు, మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుణ్ణి అడగలేదు. దేవునికి అయాస్కరమైన జీవితం మనలో ఉందా లేదండి? ఉందండి. లేదంటారా? నోటి మాటలే దేవునికి అయస్కారం. ఆయనకు అయిష్టంగా ఏదైతే మాట్లాడతామో అది అయస్కరమైనటువంటి జీవితమే. మన చూపులతో ఏదైతే చూడకూడదు చూస్తామో అది అయస్కరమే. మరి మాట్లాడకూడదు మాట్లాడతామో అది అయస్కరం. నువ్వు నడవకూడని చోట నడుస్తావో అది అయస్కరం. నువ్వు ఉండకూడని చోట ఉంటావో అది దేవునికి అయస్కరం. కనుక నీ పాపాలన్నీ పెరికి వేసుకోవడానికి ఇది మంచి అయిన తరుణం అండి. ఈ తరుణంలోని నీ జీవితాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని కడిగి వేసుకొని రాకడకు నీ జీవితాన్ని సిద్ధపరచుకునే బిడగా. అందుకోసమే వాక్యము చేత నీ జీవితాన్ని, నీ బ్రతుకును దిద్దుకొని రాకడకు సిద్ధపడే కుమార్తెగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేసి దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన. ప్రభు, మా గుండెలో నాటబడే భాగ్యం చూడు నా దేవునికి స్తోత్రం. నేను విన్న మాట నా ప్రభు విని విడిచిపెట్టనట్టు నా గొప్ప దేవ, మాటల ప్రకారం జీవించడానికి సహాయం చేసే దేవునికి స్తోత్రం. నేను శ్రమ దినాలు నా ప్రభు, మా గుండెలో నా ప్రభు పరిచర్య చేసేవాడు నా గొప్ప దేవ. నా దేవ ఉన్నతమైన స్థితి మాకు చూపు నా దేవ, నేను పరిశుద్ధమైన మార్గం చూపు నా దేవ. వాక్యానుసారం జీవించడానికి మాకు అందరికీ నైనా